నమస్కారం దైవభక్తులారా, మీరు చూస్తున్నారు ఆస్ట్రాలజీ టాపిక్. ఈ వీడియో మొదలయ్యే ముందు ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన పని చెయ్యండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం దుమ్ దుర్గాయే నమః అని రాయండి. ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా కామెంట్ చేసిన వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో అనుకోని రక్షణ, శుభవార్తలు, విజయం ఖచ్చితంగా మీ వైపు వస్తాయి. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. ఈ వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య సమాచారం ప్రతిరోజూ పొందాలంటే ఇప్పుడే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క కామెంట్ మీ జీవితంలో పెద్ద మార్పుకు ఆరంభం కావచ్చు. జనవరి 11 ఆదివారం నుంచి వృషభరాశివారి జీవితంలో ఒక నెమ్మదిగా కానీ బలమైన మార్పు ప్రారంభమవుతుంది. గత కొన్ని నెలలుగా మీ మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉండేది: నేను చేసిన ప్రయత్నాలకు ఫలితం ఎందుకు రావడం లేదు అని. ఆ ప్రశ్నకు ఈ రోజు నుంచే సమాధానం కనిపించడం మొదలవుతుంది. గ్రహాల స్థితి స్పష్టంగా చెబుతోంది. ఇప్పటివరకు ఆలస్యం చేసిన శక్తులు ఇప్పుడు ఒక్కసారిగా పనిచేయడం మొదలవుతాయి. ముఖ్యంగా ఆదివారం ఉదయం నుంచి మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. గందరగోళం తగ్గి ఏ దిశలో ముందుకు వెళ్లాలో మీకు మీరే అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే నిర్ణయాల స్పష్టత వచ్చాకే జీవితం మారుతుంది. ఈ రోజు మీరొక మాట వింటారు. అది కుటుంబ సభ్యుడి నుంచి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మాట్లాడిన వ్యక్తి నుంచి కావచ్చు. ఆ మాట మీకు ధైర్యమిస్తుంది. నువ్వు తప్పు కాదు, టైం తప్పింది అనే భావన మీలో బలపడుతుంది. వృషభరాశివారు సహజంగా ఓపిక కలవారు, కాని ఆ ఓపికే మీకు కొన్నిసార్లు భారంగా మారుతుంది. ఈ రోజు నుంచి ఆ భారాన్ని దించుకునే అవకాశం వస్తుంది. దేవుడు మీకు చెబుతున్నాడు, ఇంతవరకు ఓర్చుకున్నావు, ఇక ఫలితం చూడాల్సిన సమయం వచ్చింది అని. ఈరోజు మీరు చేసే చిన్న ప్రార్థన లేదా మనసులో అనుకునే ఒక సంకల్పం రాబోయే 4 రోజుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి ప్రత్యేకంగా కనిపించే అంశం ఎస్ అక్షరం ద్వారా వచ్చే మొదటి శుభవార్త. ఇది యాదృచ్ఛికం కాదు. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ అక్షరం మీ రాశికి శుభ సంకేతంగా పనిచేస్తోంది. ఈ శుభవార్త ఎక్కువగా డబ్బు, ఉద్యోగం లేదా స్థిరత్వానికి సంబంధించినదై ఉంటుంది. శాలరీ పెరుగుదల గురించి సమాచారం రావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సెటిల్మెంట్ ఒక క్లారిటీకి రావచ్చు. కొందరికి సేవింగ్స్ పెరిగే మార్గం కనిపిస్తుంది, మరికొందరికి సపోర్టు లభిస్తుంది. అది వ్యక్తి రూపంలో కావచ్చు, అవకాశం రూపంలో కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ శుభవార్త ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఇది ఇంతేనా అని అనిపించిన విషయం రాబోయే రోజుల్లో మీ జీవితానికి బేస్ అవుతుంది. వృషభరాశివారికి స్థిరత్వం చాలా ముఖ్యం. ఈ సమయంలో వచ్చిన ప్రతి సమాచారం, ప్రతి కాల్, ప్రతి మెసేజ్ను తేలికగా తీసుకోకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనుషుల మాటల ద్వారా. ఈ దశలో ఒక ముఖ్యమైన సూచన: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఇది బ్యాలెన్స్ చేసే సమయం. ఓపిక ప్లస్ అవగాహన = విజయం. ఈ సూత్రం మీకు పూర్తిగా పనిచేస్తుంది. జనవరి 12 సోమవారం వృషభరాశివారికి నిజంగా టర్నింగ్ పాయింట్ లాంటి రోజు. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతాయి. చాలా రోజులుగా ఒక ఫైల్, ఒక అప్లికేషన్, ఒక నిర్ణయం, ఒక వ్యక్తి స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇది అవుతుందా లేదా అనే అనుమానం మీలో ఉంటుంది. కానీ ఈ రోజు ఆ అనుమానం క్రమంగా తొలగిపోతుంది. స్పష్టత వస్తుంది. అవును లేదా కాదు, ఏదైనా ఒక నిర్ణయం వస్తుంది. అది ఏదైనా సరే మీకు మానసికంగా చాలా రిలీఫ్ ఇస్తుంది. ఈ రోజు వృషభరాశివారికి కుటుంబపరంగా కూడా మంచి శక్తి ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు చెప్పని బాధను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు భావోద్వేగ బలాన్నిస్తుంది. అలాగే విద్యార్థులు, యువతకు ఈ రోజు చాలా కీలకం. చదువు, పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఎంపికలకు సంబంధించిన సిగ్నల్స్ రావచ్చు. మళ్లీ ఇక్కడ కూడా ఎస్ అక్షరం కీలకంగా కనిపిస్తుంది. సెలక్షన్, స్టడీ, సక్సెస్ వంటి పదాల రూపంలో.
ఈరోజు మీరొక విషయం గుర్తించాలి. మీరు ఇప్పటివరకు తక్కువగా భావించుకున్న మీ విలువ నిజానికి చాలా ఎక్కువ. దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు, శిక్షించలేదు. ఇప్పుడు పరీక్ష ముగింపు దశలో ఉంది. ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. కాబట్టి ఈ రోజున నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ మీద, మీ శక్తిపై నమ్మకం పెట్టుకోండి. అదే మీ అదృష్టాన్ని పూర్తిగా ఆన్ చేస్తుంది. జనవరి 12 సోమవారం నుంచి 13 మంగళవారం మధ్యకాలం వృషభరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన భావోద్వేగ మార్పు జరుగుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒత్తిడి, నిశ్శబ్దంగా భరించిన బాధ, ఎవరికీ చెప్పకుండా దాచుకున్న ఆలోచనలు ఇవన్నీ ఒక్కసారిగా బయటకు రావాలనే స్థితికి వస్తాయి. కానీ ఈసారి మీరు బలహీనంగా కాకుండా బలంగా స్పందిస్తారు. ఇది మీలో వచ్చిన అంతర్గత మార్పుకు నిదర్శనం. చాలామంది వృషభరాశివారు తమ భావాలను మాటల్లో చెప్పడం కన్నా మనసులోనే మోస్తారు. అదే మీకు ఇంతకాలం భారంగా మారింది. ఈ 2 రోజుల్లో మీరు మీ మాట వినిపించగలుగుతారు. ఇక్కడే రెండవ శుభవార్తకు సంబంధించిన సంకేతం ఎస్ అక్షరం ద్వారా వస్తుంది. ఇది కుటుంబం, సంబంధాలు లేదా చదువు పరంగా ఉండే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు పిల్లల చదువుకు సంబంధించిన స్కూల్, స్టడీ, స్కాలర్షిప్ సమాచారం రావచ్చు. లేదా ఒక సపోర్ట్ రూపంలో ఎవరో మీకు అండగా నిలుస్తారు. ముఖ్యంగా మీరు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే సహాయం మీను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ దశలో మీరు గ్రహించాల్సిన విషయం ఒకటే: దేవుడు మీకు ఒంటరితనం ఇవ్వలేదు, మీరు అలా అనుకున్నారంతే. ఈ రోజు నుంచి ఆ భావన మారుతుంది. జనవరి 13 మంగళవారం వృషభరాశివారికి ఆర్థికంగా, మానసికంగా చాలా కీలకమైన రోజు. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, అవమానాలు, నిరాకరణలు ఇవన్నీ ఇప్పుడు మీకు పాఠంగా మారాయి. ఈరోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు: నేను తక్కువ కాదు, పరిస్థితులు నా పక్షాన లేవు అని. ఈ భావన మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈరోజు ఒక ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా సంస్థ ద్వారా లాభం కలిగే అవకాశం ఉంది. అది శాలరీ అడ్వాన్స్ కావచ్చు, లేదా సెటిల్మెంట్ క్లియర్ కావచ్చు, లేదా సేవింగ్స్ పెరిగే అవకాశం కావచ్చు. కొందరికి గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఈ డబ్బు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆనందమిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక లాభం కాదు, మీకు న్యాయం జరిగిన భావన. ఈరోజు మీరు ఖర్చు పెట్టినా అది అవసరమైన దానికే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆర్థిక క్రమశిక్షణకు ఆరంభం. జనవరి 13 మంగళవారం నుంచి 14 బుధవారం మధ్య వృషభరాశివారి జీవితంలో ఒక స్పష్టమైన దిశామార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా కెరీర్, వ్యాపారం లేదా భవిష్యత్ ప్రణాళికల విషయంలో మీరు ఇంతవరకు అనిశ్చితిలో ఉన్నారు. ఇది చెయ్యాలా లేదా వదిలేయాలా అనే ప్రశ్న మీను వెంటాడింది. కానీ ఈ 2 రోజుల్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అది ఒక కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా ఎవరో చెప్పిన ఒక చిన్న మాట ద్వారా కావచ్చు. ఇక్కడ కూడా ఎస్ అక్షరం కీలకంగా పనిచేస్తుంది. షిఫ్ట్, స్టార్ట్, స్ట్రాటజీ, స్టెప్ ఫార్వర్డ్ వంటి సంకేతాలు మీ జీవితంలోకి వస్తాయి. కొందరికి పనిస్థలంలో మార్పు రావచ్చు, మరికొందరికి కొత్త బాధ్యత అప్పగించవచ్చు. మొదట భయంగా అనిపించినా అదే మార్పు మీకు భవిష్యత్తులో మంచి పేరు, స్థిరత్వం తీసుకొస్తుంది. ఈ దశలో దేవుడు మీకు ఇస్తున్న సూచన స్పష్టం: మీ పాత భయాలను వదిలి ముందుకు అడుగువేయండి. మీ శ్రమ వృధా కాదు, సమయం మాత్రమే పరీక్షించింది. ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. జనవరి 14 బుధవారం వృషభరాశివారికి మానసికంగా చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు చెప్పిన మాటలను పట్టించుకోనివారు, మీ అభిప్రాయాన్ని లెక్కచెయ్యని పరిస్థితులు ఒక్కసారిగా మారతాయి. మీరు గతంలో అనుభవించిన నిర్లక్ష్యం ఇప్పుడు మీ బలంగా మారుతుంది. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటలో ఒక బరువు ఉంటుంది. కుటుంబంలో అయినా, కార్యాలయంలో అయినా, లేదా బయట సమాజంలో అయినా మీ మాటకు ప్రాధాన్యం లభిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరగడం కాదు, ఇది మీరు ఇప్పటివరకు నిశ్శబ్దంగా భరించిన ఓర్పుకు వచ్చిన ఫలితం. ఈరోజు వృషభరాశివారు ఒక విషయం గమనించాలి: మీరు ఎప్పుడూ మీ పనితోనే మాట్లాడారు, మాటలతో కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మీ పనిని చూసి మాట్లాడే సమయం పోయి మీ మాటే దారిని చూపే స్థితి వచ్చింది. ఈరోజు ఒక మీటింగ్లో, ఒక కుటుంబ చర్చలో లేదా ఒక కీలక నిర్ణయంలో మీ అభిప్రాయం ఫైనల్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది మీకు లోపల గర్వాన్ని కాదు, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. వృషభరాశివారికి ఇది చాలా ముఖ్యమైన దశ.
ఎందుకంటే మీరు ఎప్పుడూ గుర్తింపు కోసం అడగరు, కానీ అది మీకు దక్కాల్సిందే. ఈ రోజు నుంచి అది మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో వృషభరాశి మహిళలకు ప్రత్యేకమైన శుభసూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఒక ఇంటిని నిలబెట్టే స్తంభంలా ఉంటారు, కానీ చాలాసార్లు మీ కృషి గుర్తించబడదు. ఈ సమయంలో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇంట్లో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలు పనికిరావు అని అనుకున్నవారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే స్థితికి వస్తారు. ఇది మీకు భావోద్వేగంగా చాలా సంతృప్తిని ఇస్తుంది. మహిళలకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అది పిల్లల చదువు కావచ్చు, ఆర్థిక వ్యవహారం కావచ్చు, లేదా ఇంటి మార్పు కావచ్చు. మొదట కొంత భయం కలిగినా చివరకు అదే నిర్ణయం సరైనదని మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఎస్ అక్షరం సూచనలు ఇస్తోంది. సేఫ్టీ, సపోర్ట్, స్టెబిలిటీ. మీ జీవితంలో భద్రత, స్థిరత్వం పెరుగుతాయి. దేవుడు మీను పరీక్షించినా మీరు నిలబడ్డ తీరు చూసి ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ దశలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. అదే మీ శక్తి. జనవరి 14 బుధవారం సాయంత్రం నుంచి వృషభరాశివారికి 3వ శుభవార్త వినే యోగముంది. ఇది పూర్తిగా ఎస్ అక్షరం ద్వారా వచ్చే అద్భుతమైన సంకేతం. ఈ శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది. కొందరికి ఇది ప్రయాణం అంటే షిఫ్ట్ లేదా స్టార్ట్ ఆఫ్ ట్రావెల్ రూపంలో ఉండవచ్చు. మరికొందరికి కొత్త పనికి ఆరంభం కావచ్చు. ఇంకొందరికి ఒక సర్ప్రైజ్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఇది మీకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా ఇస్తుంది. ఈ శుభవార్త ప్రత్యేకత ఏంటంటే ఇది మీరు ఊహించిన దానికన్నా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మొదట చిన్న విషయమనిపించినా తరువాత మీ జీవన మార్గాన్నే మార్చే స్థాయికి వెడుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడూ ఆలస్యంగా కాదు, సరైన సమయంలోనే వస్తాడు. మీ విషయంలో అదే జరిగింది. ఈ 4 రోజులు వృషభరాశివారికి ఒక దైవిక సంకేతం. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి నిరాశ, ప్రతి కన్నీరు ఇప్పుడు అర్థవంతమవుతోంది. ఎందుకంటే మీరు ఓడిపోలేదు, తయారయ్యారు. ఇప్పుడు ఫలితాల సమయం మొదలైంది. ఈ దశలో వృషభరాశివారు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. చాలామంది ఇది గుర్తించరు, కానీ గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్, డెసిషన్ టైం. మీరు గతంలో చాలాసార్లు మీ మనసులో వచ్చిన మాటను నొక్కిపెట్టారు. ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం వేచి చూద్దాం అంటూ అవకాశాలను వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు అదే పద్ధతి కొనసాగితే మీరు మీ అదృష్టాన్ని మీరే ఆలస్యం చేసిన వారవుతారు. ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం చిన్నదిగా కనిపించవచ్చు. ఒక కాల్, ఒక మీటింగ్, ఒక సూచన, ఒక కొత్త బాధ్యత, ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి. కానీ ఆ అవకాశం వెనుక దాగిన శక్తిని గుర్తించే తెలివి మీకు అవసరం. దేవుడు మీను పెద్ద మార్పుకు సిద్ధం చేశాడు కాబట్టే ఈ చిన్న అడుగును ముందుగా పెట్టమంటున్నాడు. ఈ దశలో మీరు భయాన్ని కాకుండా విశ్వాసాన్ని ఎంచుకుంటే మీ జీవన గమ్యం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఎస్ అక్షరం ద్వారా వచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకండి. అవే మీ ముందడుగుకు సంకేతాలు. వృషభరాశివారి ఆరోగ్యంపై ఈ 4 రోజుల్లో పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీ శరీరానికన్నా మీ మనసే ఎక్కువగా అలసిపోయింది. ఆలోచనలు, బాధ్యతలు, బాధలు ఆల్కలిపి మీను లోపల నలిపేశాయి. ఇప్పుడు ఆ మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీరు అనుకోకుండా చిరునవ్వు నవ్వే సందర్భాలు వస్తాయి. ఇది మీలో జరుగుతున్న శక్తి మార్పుకు సంకేతం. ఈ సమయంలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఉదయం లేవగానే నీటిలో కొద్దిగా తులసి ఆకులు వేసుకుని తాగడం, నిశ్శబ్దంగా 2 నిమిషాలు లోతుగా శ్వాసించడం ఇవి మీకు చాలా మేలు చేస్తాయి. వైద్యపరంగా కూడా మానసిక ప్రశాంతత పెరిగితే శరీరం స్పందిస్తుంది. ఈ 4 రోజులు మీరు తీసుకునే ప్రతి శుభాలోచన మీ ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది. దేవుడు మీను ఇప్పుడే పూర్తిగా బాగుచెయ్యాలని కాదు, మళ్లీ బలంగా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఈ దశలో వృషభరాశివారికి దైవచింతన పెరగడం ఒక గొప్ప శుభ సంకేతం. మీరు భక్తి కోసం భక్తి చేయరు, బాధలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తుచేసుకుంటారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీకు లోపల ఒక నిశ్శబ్ద విశ్వాసం ఏర్పడుతోంది. ఏదైనా జరిగితే దేవుడు చూసుకుంటాడు అనే భావన మీ మనసులో బలపడుతోంది. ఇదే నిజమైన శక్తి. ఈ సమయంలో ప్రత్యేకంగా శివుడు లేదా దుర్గాదేవిని స్మరించడం చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ఒక్కసారైనా ఓం దుమ్ దుర్గాయై నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది.
మీరు చూడని ప్రమాదాల నుంచి కూడా కాపాడుతుంది. వృషభరాశివారికి ఈ మంత్రం ఈ 4 రోజుల్లో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దేవుడు మీను పరీక్షించి ఇప్పుడు ఆశీర్వదించే దశలోకి తీసుకువచ్చాడు. మీరు నమ్మితే చాలు, మార్పు తప్పదు. ఈ దశ వృషభరాశి యువతకు నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇప్పటివరకు చదువు, కెరీర్, ఉద్యోగం విషయంలో స్పష్టత లేక అయోమయంలో ఉన్నవారు చాలామంది ఉంటారు. ఇది నా మార్గమేనా అనే ప్రశ్న మీను వెంటాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకడం మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీరొక కొత్త దిశను గమనిస్తారు. అది చిన్న సూచనగా మొదలైనా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక కాల్, ఒక ఈమెయిల్, ఒక మెసేజ్, ఇవన్నీ సాధారణంగా అనిపించినా వాటి వెనుక దాగిన అర్థాన్ని మీరు గ్రహించగలుగుతారు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు, ఎంపికలు, ట్రైనింగ్, కోర్సులకు సంబంధించిన సమాచారం రావచ్చు. ఇక్కడ కూడా ఎస్ అక్షరం కీలక పాత్ర పోషిస్తుంది. సెలెక్షన్, స్కిల్, స్టార్ట్, స్టెప్అప్. మీలో ఉన్న ప్రతిభను ఇప్పటివరకు మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు అదే ప్రతిభ మీకు దారి చూపిస్తుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన పని ఒక్కటే, మీపై మీకు నమ్మకం పెట్టుకోవడం, భయాన్ని వదిలి ముందడుగు వేయడం. వృషభరాశివారికి ఇది ధైర్య పరీక్ష కాదు, విశ్వాస పరీక్ష. ఈ పరీక్షలో మీరు గెలుస్తారు. వృషభరాశివారికి ఆస్తి, భూమి, వాహనాలకు సంబంధించిన విషయాలు ఈ దశలో ముందుకు కదుల్తాయి. గతంలో ఎన్నోసార్లు అడ్డంకులు ఎదురైన పనులు ఇప్పుడు క్రమంగా సర్దుకుంటాయి. పత్రాలు, అనుమతులు, కుటుంబ చర్చలు, ఇవన్నీ స్పష్టత దిశగా వెళ్తాయి. ముఖ్యంగా కుటుంబంలో పెద్దల నుంచి ఒక కీలక నిర్ణయం రావచ్చు. అది మొదట మీకు అనుకూలంగా అనిపించకపోయినా తర్వాత అదే సరైనదని మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో వృషభరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, కానీ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు. ఇది బ్యాలెన్స్ అవసరమైన దశ. ఈ సమయంలో ఒక ఎస్ అక్షరం ద్వారా వచ్చే సలహా లేదా సహాయం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. సర్వే, సిగ్నేచర్, సెటిల్మెంట్ వంటి పదాలు వినిపించవచ్చు. ఇవన్నీ శుభసూచనలు. మీరు ఎప్పుడూ కష్టపడి సంపాదించినదే మీకు దక్కుతుంది. ఈ దశలో దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ దశ వృషభరాశివారికి ఒక మానసిక విముక్తి దశ. ఇప్పటివరకు మీను వెనక్కిలాగిన భయాలు, అనుమానాలు, పాత జ్ఞాపకాలు, ఇవన్నీ క్రమంగా బలహీనపడతాయి. మీరు లోపల నుంచి బలంగా మారతారు. ఇది నా జీవితం, నా నిర్ణయం అనే భావన మీలో బలపడుతుంది. ఇది అహంకారం కాదు, ఆత్మగౌరవం. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. సంబంధాల విషయంలో కూడా స్పష్టత వస్తుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు దూరంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇది బాధతో కూడిన స్పష్టత అయినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. వృషభరాశివారు ఎక్కువగా ఇచ్చేవారు, తక్కువగా అడిగేవారు. కానీ ఇప్పుడు మీరు మీ విలువను తెలుసుకునే దశకు వచ్చారు. ఈ దశలో దేవుడు మీకు ఇస్తున్న బహుమతి శాంతి. ఆ శాంతితోనే మీ విజయం మొదలవుతుంది. ఈ దశలో వృషభరాశివారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, వినయం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కానీ అదే సమయంలో అహంకారం పెరిగితే వచ్చిన అవకాశాలు చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వృషభరాశివారు సహజంగా కష్టపడేవారు, ఓర్పు కలవారు. కానీ కొన్నిసార్లు నేనే అన్నీ చేశాను అనే భావన లోపల తెలియకుండానే వస్తుంది. ఈ దశలో అలాంటి ఆలోచనలను దూరంగా ఉంచాలి. దేవుడు మీకు ఇస్తున్నది మీ అర్హతకు ప్రతిఫలం, కానీ దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి సహాయం, ప్రతి మంచి మాట మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. చిన్న విషయమైనా సరే, ఎవరికైనా సహాయం చేయడం, పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం, పిల్లలకు ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. వృషభరాశివారికి ఈ దశలో దేవుడు స్పష్టంగా చెబుతున్న సందేశం ఇదే: వినయంతో నడిస్తే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్తాను అని. ఈ దశలో వృషభరాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన మరో అంశం అసూయ మరియు నెగటివ్ ఎనర్జీ. మీ జీవితంలో మార్పులు రావడం చూసి కొంతమంది మీపై అసూయపడే అవకాశముంది. ఇది బహిరంగంగా కాకుండా మాటల రూపంలో, చర్చల రూపంలో లేదా వెనుక నుంచి వచ్చే విమర్శల రూపంలో కనిపిస్తుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, వారు మీ స్థాయికి రాలేకపోయారు కాబట్టే మీను దిగజార్చే ప్రయత్నం చేస్తారు. ఈ దశలో మీరు వారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు. మీ పని, మీ నడకే మీ సమాధానం కావాలి. వృషభరాశివారు ఎక్కువగా సైలెంట్గా ఉండటం అలవాటు. అదే మీకు ఇప్పుడు రక్షణగా మారుతుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగితే వారి మాటలే వారికి తిరిగి వస్తాయి.
దేవుడు మీకు ఇస్తున్న రక్షణ చాలా బలంగా ఉంది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీ మనస్సును శుభ్రంగా ఉంచండి, నెగటివ్ ఆలోచనలకు తావివ్వకండి. అలా చేస్తే ఏ శక్తి మీను కదిలించలేను. ఈ దశలో వృషభరాశివారికి దైవిక రక్షణ, డివైన్ ప్రొటెక్షన్ చాలా స్పష్టంగా పనిచేస్తుంది. మీరు చూడని ప్రమాదాల నుంచి కూడా మీరు కాపాడబడతారు. గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఇది ఎలా తప్పింది అని మీరు అనుకున్న సందర్భాలు ఉండొచ్చు. ఇప్పుడు కూడా అలాంటి అనుభవాలు రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుడు మీ చుట్టూ ఏర్పరిచిన రక్షణ వలయం. ఈ సమయంలో మీరు రోజూ ఉదయం లేదా రాత్రి ఒక్కసారైనా ఓం దుమ్ దుర్గాయై నమః మంత్రాన్ని జపిస్తే ఆ రక్షణ మరింత బలపడుతుంది. ఈ మంత్రం వృషభరాశివారికి ఈ దశలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఒక అజ్ఞాత శక్తి మీను గైడ్ చేస్తుంది. దేవుడు మీను నష్టానికి కాదు, నిలకడకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి భయాన్ని వదిలి నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్నది ఒక కొత్త, శుభ్రమైన అధ్యాయం. ఈ 4 రోజులు జనవరి 11 నుంచి 14 వరకు వృషభరాశివారి జీవితంలో అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారే దశగా గుర్తుండిపోతాయి. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నం, మీరు చూపిన ప్రతి ఓర్పు, మీరు భరించిన ప్రతి బాధ, ఇవన్నీ వృధా కాలేదని ఈ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దశలో మీరు చేసే ప్రయత్నాలకు తక్షణ ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. ఆలస్యం అనే మాట క్రమంగా మీ జీవితంలోంచి తప్పుకుంటుంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే అదృష్టం 2 అడుగులు ముందుకు వచ్చి మీను కలుస్తుంది. వృషభరాశివారు సాధారణంగా నమ్మకం పెట్టుకుని చివరి వరకు నిలబడే స్వభావం కలవారు. అదే మీకు ఇప్పుడు బలంగా మారుతోంది. ఈ సమయంలో మీకు అనుకూలంగా పరిస్థితులు మారడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సులభంగా ఎందుకు జరుగుతోంది అని అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది సులభత కాదు, ఇది మీకు రావాల్సిన సమయం. దేవుడు మీ జీవితంలో ఎప్పుడూ అన్యాయం చేయలేదు, కేవలం సమయాన్ని మాత్రమే పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది, ఫలితాల సమయం మొదలయ్యింది. ఈ దశలో మీరు చేసే ప్రతి పని ఒక స్థిరతానికి దారితీస్తుంది. ఆర్థికంగా అయినా, మానసికంగా అయినా, సంబంధాల పరంగా అయినా ఎక్కడ చూసినా మీకు భద్రత అనిపిస్తుంది. భవిష్యత్తుపై ఉన్న భయం తగ్గుతుంది. ఏదో అవుతుంది అనే నమ్మకం మీలో బలపడుతుంది. ఇది వృషభరాశివారికి చాలా పెద్ద విజయం. ఎందుకంటే భయం పోయిన చోటే నిజమైన జీవితం మొదలవుతుంది. ఇప్పుడు వస్తున్నది వృషభరాశివారికి అత్యంత ముఖ్యమైన, జీవితాన్ని మలుపు తిప్పే క్లైమాక్స్ సూచన. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది గతంలో ఒక దశలో పూర్తిగా నిరాశ చెందినవారు, ఇంకా నా జీవితం మారదేమో అని అనుకున్నవారు. కాని దేవుడు మీను అక్కడే ఆపలేదు. మెల్లగా, నిశ్శబ్దంగా మీను ఈ స్థాయికి తీసుకువచ్చాడు. ఇప్పుడా ప్రయాణానికి అర్థం దొరుకుతోంది. ఈ 4 రోజుల్లో మీరు వినే 3 శుభవార్తలు, ముఖ్యంగా ఎస్ అక్షరం ద్వారా వచ్చే సంకేతాలు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. ఈ శుభవార్తలు కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వవు, మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. మీరు చూసే విధానం మారుతుంది. నేను తక్కువ కాదు, నేను కూడా గెలవగలను అనే నమ్మకం మీలో బలపడుతుంది. ఇది మాటల్లో చెప్పలేని శక్తి. ఇదే నిజమైన వరం. ఈ దశలో దేవుడు మీకిస్తున్న సందేశం చాలా స్పష్టం. ఇంతవరకు నువ్వు ఓర్చుకున్నావు, ఇప్పుడు ఆనందించాల్సిన సమయం వచ్చింది. నీ కన్నీళ్లు లెక్కపెట్టబడ్డాయి, నీ కష్టం గుర్తించబడింది. ఇక నుంచి నీ జీవితం నెమ్మదిగా కాదు, స్పష్టంగా మారుతుంది. వృషభరాశివారికి ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త, శుభ్రమైన ఆరంభం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతం. మీ మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి, మిగతావన్నీ తానే సర్దుకుంటాయి. ఇవి జనవరి 11 నుంచి 14 వరకు వృషభరాశివారికి వచ్చిన దైవిక సూచనలు, శుభసంకేతాలు. ఈ వీడియో మీ మనసుకు కొంచెం ధైర్యమిచ్చినా,